హలో ఫ్రెండ్స్, మీ పిల్లలు మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారా? వాళ్ళు మీతో షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు మీరు ఆపుతున్నారా? ఇంక చెప్పింది చాలే, చదువుకో, ముచ్చట ఆపి తిను. కొంచెం పెద్ద పిల్లలైతే ఇంక మనకి ఇంకేం తెలుసులే, ఇంక నీకు అలానే జరగాలి అని నెగిటివ్ కమెంటింగ్ చేయడం చేస్తున్నారా? అలా చేస్తే గనక వాళ్ళ బ్రెయిన్లో సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇంకోసారి మనం ఏం చెప్పనవసరం లేదులే. స్లోగా వాళ్ళు చెప్పడం మానేస్తారు. మీ పిల్లలు మీతో ఏదైనా షేర్ చేస్తున్నప్పుడు యాక్టివ్గా వినండి. టైం లేకపోతే అట్లీస్ట్ వాళ్ళని చెప్పనివ్వండి, ఆపొద్దు. వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు పూర్తిగా చెప్పితే గనక ఒకటి, వాళ్ళ మనసు హాయిగా ఉంటుంది. 2, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏ విషయాన్ని ఎలా గ్రహిస్తున్నారు అనే ఒక అండర్స్టాండింగ్ మీకు కూడా వస్తుంది. సో దీనివల్ల మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. రేపు పొద్దున వాళ్ళ బిహేవియర్ తేడాగా ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ వెనుక రీజన్ ఏమై ఉండొచ్చు అని కనుక్కొని దాన్ని సాల్వ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. హ్యాపీ పేరెంటింగ్.